శ్రోతలందరికీ నమస్కారం. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. శ్రోతలారా, ఈరోజు నేను మీకు వినిపించిన కథ విన్నాక మీరు తప్పకుండా ఆలోచనలో పడతారు. ఎందుకంటారా? అది తెలుసుకోవాలంటే ఈ కథ తప్పకుండా వినండి. ఈ కథ పేరు మరి. రచన యలనాగా. మూలం సుజాత మహాజన్. ఈ కథ మరాఠీ మూల కథ మగ నుంచి తీసుకున్నారు. ఆంగ్లానువాదం వర్షా హలబే. ఉదయాన్నే లేచిన వెంటనే తారా ఆంటీ చనిపోయిందన్న విషాద వార్త అందింది. క్షిప్ర ఈ సమాచారాన్ని వినగానే దిగ్భ్రాంతికి లోనై కింద కూలబడిపోయింది. అంతకు ముందు రోజే తారా హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రికి పోయింది. ఆ సాయంత్రమే క్షిప్ర తారా ఆంటీ ఇంటికి వెళ్ళింది, డాక్టర్ ఏం చెప్పారో తెలుసుకునేందుకు. ఆమెకు తార ఆరోగ్యం గురించి దిగులు ఎప్పుడు. క్షిప్ర 2 నెలల క్రితమే ఆ కాలనీలో అద్దెకు చేరింది. నిజానికి ఆమె ఆ నగరానికి కొత్త. తన తల్లికి దూరంగా ఉన్నందుకు ఆమె తరచూ బెంగకు లోనయ్యేది. ఆ కాలనీకి వచ్చిన మొదటి రోజే ఆమె తారా ఆంటీని కలిసింది. తార భర్త ఆ కాలనీ అసోసియేషన్కు అధ్యక్షుడు కావటంతో అతన్ని ఏదో అడగటం కోసం వాళ్ళింటికి వెళ్ళింది క్షిప్ర. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఇంట్లో తారా, ఆమె భర్త, అత్తగారు ముగ్గురే ఉంటున్నారు. తార ఉబసబు వ్యాధితో బాధపడుతోంది. అయినా సరే ఆమె తన రోజువారీ పనులన్నిటినీ ఎంతో చక్కగా టైముకు చేసుకుంటుంది. ఆమె భర్త, అత్తగారు తారను మెట్లు వాడనివ్వరు. అందువల్ల కాలనీలో ఇతరులతో ఆమెకు స్నేహం అంతగా ఏర్పడలేదు. 2 వారాలకొకసారో నెలకొకసారో డాక్టర్ దగ్గరికి పోయేందుకు మాత్రమే ఆమె మెట్లను వాడుతుంది. క్షిప్ర తప్ప ఆమె ఇంటికి ఇంకెవ్వరూ వచ్చేవారు కాదు. క్షిప్ర ఆమె ఇంటికి మొదటి రోజున వచ్చింది. తర్వాత కూడా అప్పుడప్పుడు వచ్చేది. తారకు బయట నుండి ఏ వస్తువైనా అవసరమైతే క్షిప్ర తెచ్చి ఇచ్చేది. ఎత్తున ఉన్న అరల్లోంచి ఏదైనా తీయాల్సి వస్తే కూడా. తార కూడా క్షిప్రను బాగా గారాబం చేసింది. ఆమె ఎప్పుడైనా కొత్త పచ్చడి పడితే దాన్ని మొట్టమొదట క్షిప్రకే ఇచ్చేది. గత రాత్రి క్షిప్ర వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తార చాలా ఆయాసంతో ఉంది. కానీ వైద్య పరీక్షల రిపోర్ట్లు నార్మల్గా ఉన్నాయి కనుక ఆమె సరదాగానే ఉండింది. తన అనారోగ్యం మీద జోకులు వేస్తూ నవ్వింది. కానీ అదే రాత్రి ఆమె చనిపోయింది. ఆ వార్తను వినగానే తారా వాళ్ళ ఇంటికి పరిగెత్తింది క్షిప్ర. ఆ ఇంటిలోని ప్రతి అణువులో తారా ఆంటీ ఉన్నట్టే అనిపించింది క్షిప్రకు. ఆమె చేసిన మిఠాయిలు టేబుల్ మీదున్నాయి. ఆమె వండిన కూర గిన్నె వంటగదిలోని స్టవ్ మీద ఉంది. ఆమె చేసిన రకరకాల పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో ఉన్నాయి. తార ఏ వంట పాత్రనూ పారేయలేదు. ఆ వంటే ఆమెకిష్టం. ఇంట్లోని ప్రతి చిన్న వస్తువును ఏదో విధంగా ఉపయోగించేది ఆమె. తన పిల్లల చిన్నప్పటి దుస్తులను కూడా ఆమె ఎంతో జాగ్రత్తగా దాచింది. దేనితోనూ జతకలవని గిన్నెలు, రకరకాల సైజులలో ఉన్న బట్టలు, ఒకవైపునే రాసిన కాగితాల కట్టలు, చిరిగిన దుప్పట్లు, దిండు గలీబులు ఇవన్నీ ఉన్నాయి. ఆమె దాచిపెట్టిన వాటిలో అవి మాత్రమే కాదు, రాలిన తన వెంట్రుకల కట్టలు కూడా ఉన్నాయి. వాటితో ఆమె తన కోసం కొప్పులను తయారు చేసుకునేది. ఆ వస్తువులన్నిటినీ క్షిప్ర అంతకు ముందు కూడా చూసింది. కానీ ఇప్పుడు అవి మరీ కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నాయి. తార భర్త దివాకర్ వాటన్నిటినీ క్షణంలో బయట పారేస్తాడేమో. తార తన హృదయంలో ఎన్నో అవమానాలను పెట్టుకుని భరించింది. ఒక రోజున ఇవన్నీ సర్దుతాననుకుంటాం, కానీ వాటిని అలాగే వదిలి ఏకాఏకిన చెప్పా పెట్టకుండా ఈ లోకాన్ని వదులుతాం. తార పార్థివ శరీరం ముందు నిలబడగానే క్షిప్రకు ఈ ఆలోచన మనసులో మెదిలింది. దాంతో ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. తారా ఆంటీకి క్షిప్ర హృదయంలో ఎటువంటి స్థానం ఉండిందో, క్షిప్రకు తారతో ఎటువంటి ఆత్మీయ బంధం ఉండేదో ఆ 2 ఏళ్లలోని వ్యక్తులకు మాత్రమే తెలుసు. కాలనీలోని చాలామంది అక్కడ గుమికూడారు. క్షిప్ర ఏడవటం వాళ్లకు విచిత్రంగా కనిపించింది. కాలనీకి కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి తార కోసం ఏడవటమేంటి? ఆ హక్కు ఆమెకెక్కడిది అనుకున్నారు వాళ్ళు. అందరి ముఖాల మీద ఆశ్చర్యాన్ని చూసి క్షిప్ర తనను తాను సంభాళించుకుంది. ఆమె మౌనంగా ఉండిపోయింది.
కానీ కొందరు ఆడవాళ్ళు ఆమెని వదల్లేదు. ఒక ఆమె ఉపశమనాన్నిస్తున్నట్లుగా క్షిప్ర వీపు మీద చేతితో రుద్దుతూ పక్కన ఉన్నామెతో ఇలా అన్నది. ఈమె అత్త ఈ మధ్యనే చనిపోయింది. అందుకే క్షిప్ర ఇంతగా ఏడుస్తోంది. ఈ అమ్మాయిని పాపం ఆ పాత జ్ఞాపకాలు బాధ పెడుతున్నాయి. ఈ వివరణ అవసరమైంది. లేకపోతే ఆమె ఏడవటాన్ని ఎలా సమర్థిస్తాం మరి? సాయంత్రం వేళ గుడి దగ్గర ఒక ఆమె క్షిప్రను కలిసింది. తార నీకు బంధువా అని అడిగింది. ఆమె తను ఇవాళ ఉదయమే అలా ఏడ్చింది కనుక ఆమె అలా అడుగుతున్నదని ఊహించి కాదు అంది క్షిప్ర. మరి మరి అనే ఆ పదంలో సామాజిక నియమాలు దాక్కొని ఉన్నాయి. వాటిలో కొన్ని స్పష్టంగా మరికొన్ని అస్పష్టంగా ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం జీవించాలని సమాజం కోరుతోంది. వాటిలోని ఒక రాయని నియమమేమిటంటే సమాజం ఒప్పుకునే బాంధవ్యం లేనప్పుడు లేదా సమాజపరంగా స్నేహితులు కానప్పుడు వారి కోసం ఏడవకూడదు. ఇతర సందర్భాలలో ఆ నియమాలను మించిన దానికంటే ఎక్కువ ప్రవర్తించడం అనుమతించబడదు. మరి అనే ఈ రెండక్షరాల పదం సంజాయిషీని కోరుతుంది. తన అత్త చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఆమెతో తను షాపింగ్కి వెళ్ళిన సంగతి గుర్తుకు వచ్చింది క్షిప్రకు. అకస్మాత్తుగా వారెదురుగా ఒక లారీ ఒక బైక్ను గుద్దింది. బైక్ను నడుపుతున్న వ్యక్తి గింగిరాలు కొడుతూ వెళ్ళి రోడ్డు మీద పడిపోయాడు. క్షిప్ర అయ్యో అని గట్టిగా అరుస్తూ అతడి దగ్గరికి పరిగెత్తింది. కానీ ఆమె అలా పరిగెత్తడాన్ని అత్త అక్కడున్న ఇతరులు అనుమతించనట్టుగా చూశారు. కొంతసేపటి వరకు అత్త ఆమెతో మాట్లాడలేదు. కాబట్టి తారా ఆంటీ కోసం ఏడ్చే హక్కు క్షిప్రకు లేదు. ఒకవేళ అలా ఏడవదలుచుకుంటే ఆమెతో తనకున్న దగ్గర బంధాన్ని అందరికీ తెలియచెప్పి తన హక్కు నిరూపించుకోవాలి. కొన్ని రోజుల తర్వాత క్షిప్ర మరొక ఆమెను షాప్లో కలిసింది. నీకు ఆమె బంధువా అని అడిగింది ఆమె. తారా ఆంటీ చనిపోయిన చాలా రోజులైంది కనుక క్షిప్ర ఆ సంఘటనను దాదాపు మరిచిపోయింది. కానీ తార మరణానికి క్షిప్ర కన్నీళ్లకు మధ్య బంధుత్వాన్ని ఇంకా వెతుకుతూనే ఉంది ఆమె. ఎవరికి బంధువు అని అడిగింది క్షిప్ర. తారకు. కాదు. మరి? ఆ స్త్రీ క్షిప్ర కన్నీళ్లకు ఒక నియమాన్ని విధించింది. ఇక ఇప్పుడు ఏ బంధుత్వం లేకుండా ఒకరి కోసం ఏడ్చేందుకు క్షిప్ర దగ్గర వివరమైన సమాధానం లేదు. ఈ కథ ఇక్కడితో సమాప్తం. విన్నారా శ్రోతలారా? ఒక మనిషి గురించి ఏడవాలంటే ఈ సమాజం కొన్ని నియమాలు పెట్టింది. ఇక్కడ కథను బట్టి ఆ నియమాలు ఏంటంటే ఆ వ్యక్తి మన కుటుంబ సభ్యుడైనా అయి ఉండాలి, మన దగ్గర బంధువైనా అయి ఉండాలి, లేదంటే మన స్నేహితుడైనా అయి ఉండాలి. అది సమాజంలో అందరికీ తెలిసి ఉండాలి. అప్పుడే మనం వాళ్ళ గురించి బాధపడినా మనం వాళ్ళ గురించి ఏడ్చినా సమాజం మనల్ని ప్రశ్నించదు. అదే మనకు కావాల్సిన వ్యక్తి సమాజానికి తెలియకపోతే ఆ వ్యక్తి గురించి మనం బాధపడినా ఏడ్చినా ఈ సమాజం మనల్ని ప్రశ్నిస్తుంది. ఎందుకు ఏడ్చావు? ఏంటి మీకు బంధువా? నువ్వెందుకు ఏడ్చావు? ఈ ప్రశ్నలు, ఈ నియమాలు అన్నీ బయటకు వస్తాయి. సరే అండి, రేపు ఇంకొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.